అందరికీ నమస్కారం. ఇవాళ మా నాయకుడు, మా మెగాస్టార్, మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు, చిరుత, మగధీరుడు, అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైనటువంటి ఒక నటుడుగా ఆస్కార్ కూడా వెళ్ళినటువంటి మా నాయకుడు మా రామ్ చరణ్ సినిమా ఇవాళ రిలీజ్ అవుతోంది. ఫస్ట్ షో చూడాలని ఎంతో ఆతృతతో మేము ఇక్కడికి రావడం జరిగింది. కడప రాజా థియేటర్లో ఖచ్చితంగా మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఇది అత్యంత అద్భుతమైన విజయం సాధించి ఎంతో మంచి వ్యక్తిగా, అందరికీ కావాల్సిన వ్యక్తిగా, అందరిలో మెసిలే వ్యక్తిగా, ఎంతో గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప నటుడుగా ఉన్నా కూడా ఎంత ఎదిగితే అంత ఒదిగిన వ్యక్తిగా, ఎంతో డౌన్ టు ఎర్త్ వ్యక్తిగా ఉన్నటువంటి ఈరోజు రామ్ చరణ్ ఒక అత్యద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు సినిమా అత్యద్భుతమైన విజయం సాధించబోతా ఉంది. మాకు ఎటువంటి అనుమానం లేదు. ఇది ఖచ్చితంగా డే 1 నుంచే 1000 కోట్ల సినిమాగా ఖచ్చితంగా మన ఇండియాలోనే ఖచ్చితంగా దాటబోతా ఉంది. ఇది ఖచ్చితంగా ఆయనకి నట జీవితంలో ఒక మైలురాయి అవుతుంది. ఆయనకి ఆల్ ద బెస్ట్ చెప్తూ జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్. పుట్టించాడు ఒక మాటలో చెప్పాలంటే, బాబాయ్ గుర్తొచ్చాడు మాకైతే. సినిమాలో రికార్డుల అవసరంలా బద్దలు కొట్టేశాడు మొత్తం. బాగుంది. స్టోరీ బయట జరిగేది చెప్పాడు. రొటీన్ అలా ఏం లేదు. బాగుంది, బాగా చేశాడు. సాంగ్స్ మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగా ఎంజాయ్ చేసాం, బాగున్నాయి. శంకర్ గారికి ఇది కంబ్యాక్ అంటారా? కంబ్యాకే. ఎలా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? వచ్చింది 5. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ప్లాట్ ఆల్రెడీ చూసిన సింబల్లా ఉంది, కానీ ఓవరాల్గా అబవ్ యావరేజ్ టాక్ ఉంది. అంటే కొంచెం ఒకే ఒక్కడు శివాజీ ఆ రేంజ్లో ఉంది కొంచెం మూవీ. సినిమా బాగుంది. సినిమా పాటలు కానీ అంతా చూస్తే రామ్ చరణ్ యాక్టింగ్ అంతా బాగుంది. అంటే ఓవర్కి చెప్పకూడదు, జనాలకి నిజం చెప్తే నస్తుందండి. నిజం చెప్పాలి, నిజం చెప్తే ఎవరికి నస్తుంది. సినిమా బాగుంది, చాలా బాగుంది. నిజం చెప్పాడు కాబట్టి ఒకడు బయటకు వచ్చి ఒక మాట చెప్తాడు, లోపల మాట చెప్తాడు. అది కాదు నిజం. రొటీన్ స్టోరీ ఏం కాదండి, రాజకీయం గురించి చెప్పాడు. ఒరిజినల్గా చెప్పింది ఏంటంటే పబ్లిక్లో జరుగుతుంది చెప్పారు. పబ్లిక్లో జరిగేది, మనిషి ఎలా ఉన్నాడు, మనిషి ఎలా బతుకుతున్నాడు, ఇది ఓటుకి ఇంత డబ్బు తీసుకోకూడదు, ఓటుకి ఇలా డబ్బు తీసుకుని ఇలా జరుగుతుందని చెప్పాడు. కాబట్టి ఒక్కొక్కడికి నచ్చితే ఒకటి నచ్చదు, అంతే. బాగానే తీశారు. కంబ్యాక్ సినిమాలో భారతీ 2 కంటే చాలా కంబ్యాక్. రామ్ చరణ్ యాక్టింగ్ రాదని ఎవరు చెప్పాడు? రామ్ చరణ్ యాక్టింగ్ ఎప్పుడో వచ్చు. ఇవాళ కొత్తగా రామ్ చరణ్ యాక్టింగ్ రాదని ఎవరు చెప్పారు? పలానా యాక్టర్ చెప్పాడా, పలానా డైరెక్టర్ చెప్పాడా? ఎవరు చెప్పలేదే. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు కదండి. ఇప్పుడు మన కన్నతండ్రి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, నా తండ్రి ఎందుకు, నా కొడుకు ఎంత గొప్పడు అవ్వాలి, నా కొడుకు ఎంత, నా కూతురు ఎంత గొప్పది అవ్వాలని. అలాగే ఎవరైనా చెప్తారు. ఓ డైరెక్టర్, ఒక హీరో ఎంత గొప్ప చెప్పదు, తప్పలేదు ఉంది అందులో. ఓవరాల్గా అయితే నేనైతే 3 ఇస్తానండి.